ఫిజియోథెరపీ వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి? ఫిజియోథెరపీ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఫస్ట్ థింగ్, మనం ఇంటర్నల్గా బాడీలోకి ఎలాంటి మెడికేషన్ యూజ్ చేయం కాబట్టి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఫిజియోథెరపీ వల్ల. ప్లస్ ఇంకొకటి, ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా నొప్పి, ఎనీ బాడీ పార్ట్లో మనకి పెయిన్ తీసుకుంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాక్చర్ తర్వాత పెయిన్ ఉంది అనుకుందాం. సో ఫ్రాక్చర్ అయినప్పుడు ఎనీ బాడీ పార్ట్లో ఎక్కడైనా బోన్లో ఫ్రాక్చర్ అయినప్పుడు అది కదలకుండా కట్టు వేసేస్తారు. సో ముందు జాయింట్ వెనక జాయింట్ ఇమ్మొబిలైజ్. సో ఆ పొజిషన్లో చాలా ఎక్కువ రోజులు ఉండటం వల్ల మూమెంట్స్ తగ్గిపోవడం కానీ సివియర్గా పెయిన్స్ రావడం కానీ జరుగుతుంది. సో నేను ఇది జస్ట్ ఊరికి ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. సో అలాంటి కండిషన్లో మీరు ఎన్ని పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా కూడా ఆ పెయిన్ అనేది తగ్గదు. సో మనకి పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ ప్లస్ అది మూమెంట్స్ తగ్గిపోవడం. సో మనము ఫిజియోథెరపీ ద్వారా ఆ మూమెంట్స్ని రెస్టోర్ చేసి దాని ద్వారా పెయిన్స్ అనేది తగ్గిస్తాం. సో ఇది మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. సో ఇలా ఏ రీజన్ వల్ల అయితే పెయిన్స్ వస్తున్నాయో ఆ రీజన్కి ట్రీట్మెంట్ చేసుకుంటూ వెళ్తాం ఫిజికల్గా. ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయగలం? ఫిజియోథెరపీ వల్ల సాల్వ్ చేయడము అనే దానికంటే తగ్గించడము అండ్ కంట్రోల్లో పెట్టడం. సాల్వ్ చేయడము అంటే కొంచెం టెంపరీ ప్రాబ్లమ్స్ అలాంటివి అయితే కంప్లీట్గా సాల్వ్ అయిపోతాయండి. బట్ చాలా మటుకు ప్రాబ్లమ్స్, సే ఫర్ ఎగ్జాంపుల్ మోకాళ్ళ నొప్పులు, అంటే క్రానిక్గా మన మోకాలు అరిగిపోయాయి అంటుంటాం కదా, అలాంటి క్రానిక్గా ఉండే మోకాళ్ళ నొప్పులు, సరిగా కూర్చోకపోవడం వల్ల వచ్చే పోస్చరల్ అంటే పువర్ పోస్చర్ వల్ల వచ్చే మెడ నొప్పులు ఇలాంటివి కానీ, తర్వాత ఎనీ కైండ్ ఆఫ్ యాక్సిడెంట్స్ తర్వాత ఆర్ ఫ్రాక్చర్స్ తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, లేదా మనము కామన్గా పక్షపాతము అంటూ ఉంటాము. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కానీ, పిల్లల్లో చాలామంది పిల్లల్లో కూడా ఇలాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయండి. సెరిబ్రల్ పాలసీ అంటాం. అంటే పిల్లలు డ్యూరింగ్ బర్త్ పిల్లలు సరిగ్గా ఏడవకపోవడం వల్ల బ్రెయిన్లో వచ్చే చేంజెస్ వల్ల వాళ్ళు కొంచెం డిజబిలిటీస్ లాంటివి వస్తాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ కానీ, సో మెడిసిన్స్ తోటి సాల్వ్ అవ్వని చాలా ప్రాబ్లమ్స్ మనం ఫిజియోథెరపీ ద్వారా తగ్గించుకోవచ్చు అండి.